ప్రార్థన మేము దేవ ఇంతవరకు నాయన ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. సమయంలో ఆయన దాసుడనైన నేను మీ మాటలను చెప్పబోవచ్చు ఉంటుండగా నన్ను బలపరచు దేవ. అదేవిధంగా నాయన ఇక్కడ కూడుకున్నటువంటి వారు మీ మాటలను జాగ్రత్తగా వినడానికి, ప్రతి మాటను కూడా గ్రహించడానికి మీరు సహాయములు చేయమని ఈ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథంలో నుండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని మూలముగా 1వ యోహాను 5వ అధ్యాయ 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 6వ వచనం, 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు లోకమును జయించువాడు. మరి నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఈ మాటలను అపోస్తలుడైనటువంటి యోహాను గారు వ్రాసారు. ఈరోజు అంశము లోకమును జయించుట. లోకమును దేవుని మూలముగా పుట్టినటువంటి వారు జయిస్తారు అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు యోహాను గారి ద్వారా వ్రాయించాడు. ఈ యోహాను గారు పత్రికలు 3 పత్రికలు మాత్రమే కాదు, సువార్తలు కూడా రాశారు. తన సువార్తలో 16వ అధ్యాయము 33వ వచనంలో ఈ విధంగా రాశాడు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ మాటలో వ్రాసింది యోహాను గారే, కానీ ఈ మాటలు పలికింది రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఏమని పలికాడు? నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యము తెచ్చుకోండి అని చెప్పిన తర్వాత నేను లోకమును జయించి ఉన్నాను అని పలికాడు యేసుక్రీస్తు వారు. ఆ మాటలని శిష్యుడైనటువంటి యోహాను గారు వ్రాసాడు. వ్రాసినటువంటి విషయాన్ని తన పత్రికలో తాను
రాసినటువంటి మొదటి పత్రికలో కూడా వ్రాయడాన్ని మనము చదువుకున్నాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. యేసుక్రీస్తు వారు లోకమును జయించారు అని వ్రాసాడు అని చదువుకున్నాం. అది సువార్తలో. పత్రికలో తాను రాసినటువంటి మొదటి పత్రికలో తాను ఎవరికైతే పత్రికలు రాశాడో వారిలో యవనులైనటువంటి వారు దుష్టుని జయించి ఉన్నారు అని రాశాడు. అదే మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనిన యెడల, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, ఇదే పత్రికలో చిన్నపిల్లలారా అని సంబోధించాడు, యవనస్తులారా అని సంబోధించాడు, తండ్రులారా అని సంబోధించాడు. చిన్నపిల్లలారా దేవుని మూలంగా క్రొత్తగా జన్మించినటువంటి వారు, యవనస్తులారా దేవుని మూలంగా జన్మించి ఎదుగుచూ ఉన్నటువంటి వారు, తండ్రులారా దేవుని మూలంగా జన్మించి ఆత్మ సంబంధంగా పరిపక్వ దశలో ఉన్నటువంటి వారు. యవనస్తుల విషయమే రాశాడు. యవనస్తులారా, మీరు దుష్టుని జయించబోచున్నారు అని రాయలేదు, దుష్టుని జయిస్తారు అని రాయలేదు, దుష్టుని జయించి ఉన్నారు. 14వ వచనంలో కూడా అదే రాశాడు. 14వ వచనం, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. 1 John chapter 2 verse 13 and 14. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. 13వ వచనంలో, 14వ వచనంలో, 2 వచనాలలో యవనస్తులైనటువంటి వారు దుష్టుని జయించి ఉన్నారు అని వ్రాయడాన్ని మనం చదువుకున్నాం. ఇదే పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. యేసుక్రీస్తు వారు లోకమును జయించాడు అన్నటువంటి విషయాన్ని సువార్తలో రాశాడు. తన పత్రికలో యవనస్తులైనటువంటి వారు దుష్టిని జయించి ఉన్నారని రాసినట్లుగా జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, దేవుని సంబంధులైనటువంటి వారు జయించి ఉన్నారట. ఎవరిని జయించారు? యవనస్తులైనటువంటి వారు దుష్టుడైన అపవాదిని జయించి ఉన్నారు. దేవుని
సంబంధులైనటువంటి చిన్న పిల్లలు వారిని జయించి ఉన్నారు. వారు అనగా ఎవరు అని మనము వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే 1వ వచనం నుంచి 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే అబద్ధ ప్రవక్తలను గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. యోహాను గారు అబద్ధ ప్రవక్తలను గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. మీరు వారిని జయించి ఉన్నారు అంటే దేవుని సంబంధులైనటువంటి వారు ఆయన సంబంధులు కానటువంటి అబద్ధ ప్రవక్తలను జయించి ఉన్నారు. జయించబోవడం లేదు, జయిస్తారు అని కాదు రాసింది, జయించి ఉన్నారు. జయించు క్రియ పూర్తి చేయబడినది. ఐదవ అధ్యాయం 4వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. యేసుక్రీస్తు వారు లోకమును జయించి ఉన్నారు. యవనస్తులు దుష్టుడైన అపవాదిని జయించి ఉన్నారు. దేవుని సంబంధులైనటువంటి వారు అబద్ధ ప్రవక్తలని జయించి ఉన్నారు. యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, యవనస్తులైనటువంటి వారు మాత్రమే కాదు, దేవుని సంబంధులైనటువంటి వారు మాత్రమే కాదు. ఇక్కడ 5వ అధ్యాయం 4వ వచనంలో దేవుని 5వ అధ్యాయం 4వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును ఏం చేస్తారట? జయిస్తారు. దేవుని మూలముగా పుట్టిన వారు ఎవరు? దేవుని మూలంగా పుట్టినటువంటి వారు ఎవరైతే యేసు నామమును, యేసును అంగీకరిస్తారో. ఇదే యోహాను గారు తాను రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయము 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. వీరు దేవుని వలన పుట్టిన వారే. దేవుని వలన పుట్టిన వారు ఎవరు అనగా యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారు, అనగా యేసు నామమందు విశ్వాసముంచినటువంటి వారు. యేసుక్రీస్తు దేవుని చేత పంపబడ్డాడని, యేసుక్రీస్తు మన పాపముల కొరకు మరణించాడని, సమాధి చేయబడ్డాడు అని, తిరిగి లేపబడ్డాడు అని హృదయములో విశ్వాసముంచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మూలముగా పుట్టినటువంటి వారే. విశ్వాసముంచని వారు దేవుని మూలముగా ఇంకా పుట్టలేదు అని అర్థమవుతుంది. యోహాను గారు తాను వ్రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించెదరు. లోకము అంటే అర్థం ఏంటి? లోకము అనే పదము 186 సార్లు ఉపయోగించబడింది కొత్త నిబంధనలో. లోకము అనే పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి బైబిల్లో. సందర్భాన్ని బట్టి లోకము అనే పదానికి అర్థం ఏమిటో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే అక్కడ లోకం అనే మాటకి ప్రజలు అని అర్థం. అయితే లోకము అనే మాట ఉన్న ప్రతి చోట ప్రజలు అని అర్థం కాదు. కాబట్టి లోకమును జయించెదరు. మరి లోకం అంటే ఏంటి
లోకము అనే పదానికి అర్థం మనకు తెలిస్తే అప్పుడు దానిని జయించుట అనగా ఏంటో మనకు తెలుస్తుంది. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు ఆయన పూర్వకాలమందు ఉన్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహును మరి 7గురిని కాపాడెను. మనం చదువుకున్నటువంటి 5వ వచనంలో భక్తిహీనుల సమూహము మీదికి అనే పదము దగ్గర 4 అనే సంఖ్య ఉంది. 4 అనే సంఖ్యకి కింద మనము మూల భాషలో చూస్తే లోకము మీదికి అని ఉంది. లోకము అనే పదానికి ఇక్కడ అర్థం ఏమిటంటే భక్తిహీనుల సమూహము. భక్తిహీనులు అంటే భక్తి లేని వారి సమూహం. పేతురు గారు ఎవరి గురించి రాస్తున్నాడు ఇక్కడ అంటే నోవాహు తరముల గురించి రాస్తున్నాడు. నోవాహు తరముల గురించి ఏమని రాశాడు ఇక్కడ? భక్తిహీనుల సమూహము అని రాశాడు. అంటే భక్తి లేనటువంటి ప్రజలు అని రాశాడు. మత్తయి గారు ఈ నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఏమి రాశాడో మనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 38వ వచనం. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికి ఇచ్చుచు ఉండి. వీరు ఏం చేస్తున్నారట? తినొచ్చు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇచ్చుచు ఉండి. ఏమర్థమవుతుంది దీని ద్వారా? ఈ మాటల ద్వారా మనకి ఏమర్థమవుతుంది? తినొచ్చు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇచ్చుచు ఉండిరి అని ఈ మాటల ద్వారా మనకి ఏమర్థమవుతుంది? లూకా గారు కూడా నోవాహు తరము ఏ విధంగా ఉండినదో రాశాడు. లూకా సువార్త 17వ అధ్యాయము 27వ వచనం. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇయ్యబడుచు నుండి. అవే మాటలు మత్తయి గారు రాసినటువంటి మాటలే లూకా గారు కూడా రాయడాన్ని మనం చూస్తున్నాం. 4 మాటలు మనం చూస్తున్నాం. తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇచ్చుచు. అంటే శరీర సంబంధమైనటువంటి కార్యాలను చేయవారుగా ఉన్నారు వీరు. దేవునికి సంబంధించినటువంటి పనులు చేసేవారుగా కాదు. నోవాహు నిందలేని వాడుగా ఉన్నాడు. నోవాహు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయనతో కూడా నడిచేవాడుగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనతో కూడా నడిచినవాడు. కానీ అతని తరములోని వారు నోవాహులాగా జీవించినటువంటి వారు కారు. దేవుని ఆజ్ఞలను అనుసరించినటువంటి వారు కారు. మరి వారు ఏం చేస్తూ ఉండేవారంట? తినచో త్రాగుచో పెళ్ళాడుచో పెళ్లికి ఇవ్వబడుచు ఉండేది. అంటే శరీరానుసారులు, శరీర స్వభావం కలిగినటువంటి వారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు,
ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. నోవాహు కాలంలోని ప్రజలు శరీరానుసారులు. లోకము అనే పదానికి అర్థం ఏంటంటే శరీరానుసారులు, భక్తిహీనులు, భక్తి లేనటువంటి వారు. భక్తి అంటే ఏంటి? యాకోబు గారు రాశారు 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, భక్తి ఏంటో చెప్తా ఉన్నాడు చూడండి. దిక్కులేని పిల్లలను విధవరాండ్రని వారి ఇబ్బందిలో పరామర్శించుచు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇది భక్తి. భక్తిహీనులు అంటే దిక్కులేని పిల్లలని ఇబ్బందిలో పరామర్శించకపోవడం, విధవరాండ్రని ఇబ్బందిలో పరామర్శించకపోవడం. భక్తిహీనుడు అనగా ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడు కొనని వారు, పరిశుద్ధంగా జీవించినటువంటి వారు. భక్తి గల వారు పరిశుద్ధంగా జీవిస్తారు. భక్తి లేనటువంటి వారు పరిశుద్ధంగా జీవించరు. భక్తి గల వారు దిక్కులేని పిల్లలను ఈ విధానాలను ఇబ్బందిలో పరామర్శిస్తారు. భక్తి లేనటువంటి వారు పరామర్శించరు. లోకము అనగా భక్తిహీనులు అని అర్థం. లోకము అనగా శరీరానుసారులు అని అర్థం. అయితే దేవుని మూలముగా పుట్టినటువంటి వారు లోకాన్ని ఏం చేస్తారంట? జయిస్తారు. అంటే భక్తిహీనులుగా వారు జీవించరు. భక్తి గల వారుగా జీవించి భక్తిహీనతను జయిస్తారు. వారు దేవుని మూలముగా పుట్టినటువంటి వారు ఆత్మానుసారులుగా జీవిస్తూ శరీరానుసారమైనటువంటి మనస్సును జయిస్తారు. వాళ్ళు దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదురు అనే మాటకు ఉన్నటువంటి అర్థము ఇది. లోకము అనగా శరీరానుసారమైన మనస్సు, భక్తిహీనత అని అర్థము. రెండవ విషయాన్ని మనము చదువుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 మరియు 16 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకము అనే పదానికి అర్థం ఏంటో యోహాను గారు ఇక్కడ రాస్తున్నారు చూడండి. లోకములో ఉన్నదంతయో అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకము అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దేవుని మూలముగా పుట్టినటువంటి వారు శరీరాశను జయిస్తారు, నేత్రాశను జయిస్తారు, జీవపు డంబమును జయిస్తారు. శరీరాశ దేవుడు ఆదామునకు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు అని ఆజ్ఞాపించాడు. కానీ మనందరూ తెలుసు ఆదాము హవ్వ ఇద్దరు కూడా ఆ ఆజ్ఞను అతిక్రమించారు. యోహాను గారు
ఈ తాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు అని రాశారు కదా. ఆ పై వచనాలను మనం చదువుకుంటే 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 5వ అధ్యాయం 3వ వచనం వరకు ప్రేమను గురించి వ్రాసాడు అని మన గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనలను ఈ విధముగా ఈలాగున ప్రేమింపగా, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింపవలెను అని యోహాను గారు రాయడాన్ని 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 5వ అధ్యాయం 3వ వచనం వరకు వ్రాయడాన్ని మనము గత వారాలలో జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఆ వచనాల సారాంశం అంతా ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనం కూడా దేవుని ప్రేమించాలి, అలాగే ఆయన మూలంగా పుట్టినటువంటి వ్యక్తిని కూడా ప్రేమించాలి అనేదే సారాంశం. 5వ అధ్యాయం 3వ వచనంలో దేవుని ఆజ్ఞలను గైకొనడమే ఆయనను ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే ఆయనను ప్రేమించడం. అయితే ఆయన ఆజ్ఞలు గైకొనకుండా లోకము అడ్డుపడుతుంది. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన దేవుని ఆజ్ఞలను గైకొనడమే ఆయనను ప్రేమించడము. యోహాను గారు రాశారు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అయితే లోకము ఆయన ఆజ్ఞలను గైకొనకుండా చేస్తుంది. లోకము ఆయన ఆజ్ఞలు భారమైనవి అని మనం అనుకునేట్లుగా చేస్తుంది. యోహాను గారు రాశారు, దేవుని మూలముగా పుట్టినటువంటి వారు ఆయన ఆజ్ఞలను గైకొనడానికి ఆటంకంగా ఉన్నటువంటి లోకాన్ని జయిస్తారు అని వ్రాసినటువంటి సందర్భం. అవ్వ దేవుడు ఆదాము వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. అవ్వ ఆ పండు గురించి అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, అది మంచిది, ఆహారమునకు మంచిదియునో, కన్నులకు అందమైనదియునో, వివేకమిచ్చు రమ్యమోనై ఉన్నది అని మోషే గారు రాశారు. ఆహారానికి మంచిది శరీరాశ, కన్నులకు అందమైనది నేత్రాశ, వివేకమిస్తుంది జీవపు డంబం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మనము చూస్తా ఉన్నాం. సాతాను లోకముతో శోధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సాతాను యేసుక్రీస్తును కూడా శోధించడాన్ని మనం చూస్తాం. ఈ మూడింటితోనే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో శోధించడాన్ని మనము సువార్తలలో చదువుకుంటాం. ఆగాను గారు పాత నిబంధనలో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఎరికో పట్టణాన్ని నేను శపించాను, మీరు ముట్టకూడదు, ఎరికా పట్టణంలో ఉన్నటువంటి దానిని దేనిని కూడా ముట్టకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను విన్నప్పటికీ చూచి, వస్త్రాన్ని చూచి, బంగారాన్ని చూసి ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. హవ్వ ఆజ్ఞను గైకొనకపోవడానికి కారణం ఏంటి? ఆదాము దేవుని ఆజ్ఞను గైకొనకపోవడానికి కారణం ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవబడంబం. ఆకాను దేవుని ఆజ్ఞను విన్నా గైకొనకపోవడానికి కారణం ఏంటి? చూసి ఆశించడం. అదే రాయబడి ఉంది, నేను చూసి ఆశించి దొంగిలించాను అని. చూశాడు, ఆశించాడు. అంటే లోకమైన అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమైనటువంటి లోకము ఆదాము, అవ్వ, ఆకాను అనే వీరు
ఆయన ఆజ్ఞలు గైకొనకుండా చేసేసింది. ఇది దేవుని మూలంగా పుట్టినటువంటి వారు ఏం చేస్తారట? లోకమును జయించుదురు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే వీటిని జయిస్తారు. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు లాగా. యేసుక్రీస్తు వారు ఏ విధంగా సాతాను చేత ఈ మూడింటి వలన ఆయన శోధింపబడినప్పటికీ దేవుని వాక్యము, ఆత్మఖడ్గమైనటువంటి దేవుని వాక్యము చేత ఏ విధంగా సాతాను సోదరును జయించగలిగాడో అదే విధంగా దేవుని మూలముగా పుట్టినటువంటి వారు కాదు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ వారిలో పరిశుద్ధాత్ముడు నివసించుచు ఉన్నాడు కనుక, వారిలో ఉన్న పరిశుద్ధాత్ముడు లోకంలో ఉన్న సాతాను కంటే గొప్పవాడు కనుక, సాతాను సంబంధుల కంటే గొప్పవాడు కనుక, సాతాను పిల్లల కంటే గొప్పవాడు కనుక, దేవుని మూలముగా పుట్టినటువంటి వారందరూ పరిశుద్ధాత్ముని సహాయము చేత లోకమైనటువంటి శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని జయించుదురు. లోకము అనగా రెండు విషయాలను మనం చూసాం. శరీరాశ లేక భక్తిహీనత అని మొదటి శరీరానుసారులు లేక భక్తిహీనులు అని మొదటి మాటకు మనం అర్థం చూసాము. రెండవదిగా లోకము అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎనగా అది ఆయనను ఎరుగలేదు. లోకము ఆయనను ఎరుగలేదు. లోకము అనే పదానికి అర్థం ఏంటంటే దేవునిని ఎరుగని వారు. అందరూ రాయండి, నోట్బుక్ ఉన్న వాళ్ళు, గాయత్రి రాసుకుంటుంది. నువ్వు రాసుకోలే నరసింహ? నోట్బుక్ ఓకే. లోకము అనగా దేవునిని ఎరుగినటువంటి వారు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ఇక్కడ లోకము అనగా దేవునిని ఎరుగని వారు. దేవుని మూలంగా పుట్టినటువంటి వారు ఆయనని ఎరిగిన వారు కనుక వారు లోకమును జయించుదురు. 4వది అదే పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వరకు మనము చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినను.
దేవుని సంబంధులు. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఇక్కడ లోకము అనే మాటకి అర్థము ఏమిటి అనగా దేవుని సంబంధులు కానటువంటి వారు. దేవుని సంబంధులు కానటువంటి వారు అపవాది. దేవుని సంబంధి కాదు. అబద్ధ ప్రవక్తలు దేవుని సంబంధులు కాదు. అపవాది పిల్లలు దేవుని సంబంధులు కాదు. క్రీస్తు విరోధులు దేవుని సంబంధులు కాదు. దేవుని మూలముగా పుట్టినటువంటి వారు లోకమును జయించడం అనగా యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు అని వీరు ఒప్పుకున్నటువంటి వారు, వీరు విశ్వాసము ఉంచినటువంటి వారు. కాబట్టి వీరు దేవుని సంబంధులైనారు. ఈ విధంగా లోకమును అంటే దేవుని సంబంధులు కానటువంటి వారిని జయించారు. అనగా అబద్ధ ప్రవక్తలు చెప్పినటువంటి బోధన వీరు ఒప్పుకున్నటువంటి వారు కాదు. యేసుక్రీస్తు శరీరధారి అయి రాలేదు అని వారు బోధించినప్పుడు ఆ బోధను ఒప్పుకున్నటువంటి వారు కాదు వీరు. తిరస్కరించడము చేత అబద్ధ ప్రవక్తలను జయించినటువంటి వారు, దేవుని సంబంధులు కానటువంటి అబద్ధ ప్రవక్తలను జయించినటువంటి వారు, ఆ విధంగా లోకమును జయించినటువంటి వారు. 4 విషయాలను మనం చూస్తున్నాం. లోకము అంటే శరీరానుసారులు లేక భక్తిహీనులు అని మనం చూసాం. లోకము అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము అని మనం చూసాం. లోకము అనగా దేవునిని ఎరుగని వారు అని చూసాం. లోకము అనగా ఆయన సంబంధులు కానటువంటి వారు అని మనం చూసాం. దేవుని మూలముగా పుట్టినటువంటి వారందరూ కూడా ఏం చేస్తారంట? లోకాన్ని జయించుదురు అనగా శరీరానుసారమైన మనస్సును జయిస్తారు, భక్తిహీనతను జయిస్తారు, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమును జయిస్తారు. అలాగే దేవుని సంబంధులు చేసే దేవుని సంబంధులు కాని వారు చేసే బోధను జయిస్తారు. ఎలా జయిస్తారు అట? దేవుని మూలముగా పుట్టినటువంటి వారు లోకాన్ని ఎలా జయిస్తారు అట అంటే అదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో 4వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టినటువంటి వారందరూ కూడా లోకాన్ని దేని వలన జయించగలరు అంటే విశ్వాసము వలన. విశ్వాసము ద్వారానే దేవుని మూలంగా పుట్టాం. అదే విశ్వాసముతో జీవించడం ద్వారానే లోకాన్ని జయించగలం. 5వ వచనం, 5వ అధ్యాయము 5వ వచనం. లోకమును జయించడం అంటే ఏంటో యోహాను గారు చాలా స్పష్టంగా ఇక్కడనే రాశాడు. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడో. లోకమును జయించడం అనగా ఏంటో పరిశుద్ధాత్ముడు యోహాను గారి ద్వారా
చాలా స్పష్టంగా రాయించాడు. ఏంటంట లోకమును జయించడం అంటే ఏంటి? ఇంతసేపు నేను చెప్పినటువంటి 4 విషయాలు మాత్రమే కాకుండా ఇక్కడ 5వ విషయం, లోకమును జయించడం అంటే యేసు దేవుని కుమారుడని విశ్వసించడం. అదే విధంగా ఆ విశ్వాసాన్ని, హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనుషుల ఎదుట ఒప్పుకొనడం. గత వారంలో జ్ఞాపకం చేస్తున్నాం, యేసును ప్రభు అని నోటితో ఒప్పుకోవడం, యేసును దేవుని కుమారుడని ఒప్పుకోవడం గత ఆదివారం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ 5వ అధ్యాయం 5వ వచనంలో యేసు దేవుని కుమారుడని నమ్మువాడే లోకమును జయించినటువంటి వాడు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించరు. ఇక్కడికి వచ్చినటువంటి మనలో ఎవరైతే విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకున్నామో మనం అందరం కూడా దేవుని మూలముగా పుట్టినటువంటి వారు. మనము లోకమును జయిస్తాము. మనలో నివసించుచున్నటువంటి పరిశుద్ధాత్ముని ద్వారా మనము లోకాన్ని జయిస్తాము. లోకమును మనం ఎలా జయిస్తాము అంటే మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసము ద్వారా. మన జీవిత తుది శ్వాస వరకు కూడా లోకమును జయించుటకు మన విశ్వాసంలో ఏమవుతూ ఉండాలి? దినదినము మన విశ్వాసము వృద్ధి అవుతూ ఉండాలి. మన విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. మన విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. విశ్వాసం ఎలా అభివృద్ధి చెందుతుంది? విశ్వాసము ఎలా వృద్ధి చెందుతుంది? వినుట వలన. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట అంటే ఏం? వినుట వలన ఎవరిని గురించి వినుట వలన? క్రీస్తును గూర్చిన మాటలను వినుట వలన విశ్వాసము కలుగును. లోకమును జయించాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి అంటే వినాలి. వినాలి అంటే ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గురించి వినాలి. క్రీస్తుని గురించి వినాలి అంటే సంఘంగా కూడుకోవాలి. ఎందుకు సంఘంగా కూడుకోవాలి? ఆదివారము సంఘంగా ఎందుకు కూడుకోవాలి? ఆ బుధవారము ఎందుకు సంఘంగా కూడుకోవాలి? శుక్రవారము ఎందుకు సంఘంగా కూడుకోవాలి? లేక మిగిలిన దినాలలో ఎందుకు సంఘంగా కూడుకోవాలి అంటే దేవుని మాటలు వినడానికి. ఎందుకు వినాలి అంటే విశ్వాసము రావడానికి. విశ్వాసము రావడానికి, విశ్వాసం వృద్ధి పొందడానికి, విశ్వాసం బహుగా అభివృద్ధి పొందడానికి. విశ్వాసము ఎందుకు వృద్ధి చెందాలి? ఎందుకు బహుగా అభివృద్ధి చెందాలి? విశ్వాసము లేకపోతే ఏంటి సమస్య? విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకపోతే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయుట అసాధ్యం. విశ్వాసం లేకపోతే లోకాన్ని జయించుట అసాధ్యం. అందుకోసమని ఇవన్నీ కూడా మనం చేయాలి. దేవుని మూలముగా పుట్టినటువంటి వారు లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప మరి లోకమును జయించిన వాడు ఎవడు? దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదురు. మరి దేవుని మూలంగా పుట్టినటువంటి వారు లోకమును జయించాలి అంటే మీరు కూడా ఏమవ్వాలి? దేవుని మూలముగా పుట్టాలి. దేవుని మూలంగా పుట్టినటువంటి వారు ఆయన మూలంగా పుట్టాలి. నేను జ్ఞాపకం చేశాను, దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి? ఒక తండ్రి మూలంగా పిల్లలు పుట్టడం అంటే ఏంటో మనందరికీ తెలుసు కదా. మరి దేవుని మూలముగా పుట్టడం అంటే యేసుక్రీస్తు వారు నికోదేముతో మాట్లాడుతూ, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు అన్నాడు. ఆత్మ మూలముగాను నీటి మూలంగాను జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశము అని జ్ఞాపకం చేశాడు.
క్రొత్తగా జన్మించాలి అన్నా, దేవుని మూలంగా పుట్టాలి అన్నా ఒకటే. దేవుని మూలంగా పుట్టడం అంటే అదొక్క మాటను చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే. ఆ మాటను అండర్లైన్ చేయండి మీరు. వారు దేవుని వలన పుట్టిన వారే. వారంటే ఎవరు? వారు అంటే ఎవరు? యేసును అంగీకరించిన వారు. యేసును అంగీకరించిన వారు అంటే అర్థం ఏంటి? యేసు నామమందు విశ్వాసం ఉంచడం. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా పైకి లేచినామనండి. బాప్తిసం తీసుకొనని వారు. ఓకే, దేవుని వలన పుట్టడం లేక దేవుని మూలముగా పుట్టడం అంటే యేసును అంగీకరించడం. యేసును అంగీకరించడం అంటే ఏంటి? యేసు నామమందు విశ్వాసం ఉంచడం. యేసు నామమందు విశ్వాసం ఉంచడం అంటే ఏమని విశ్వాసం ఉంచాలి? యేసు నామమందు. ఈ యేసుక్రీస్తును దేవుడు పరలోకము నుండి భూలోకానికి పంపాడు అని, యేసుక్రీస్తు నా పాపముల కొరకు మరణించాడు అని, సమాధి చేయబడ్డాడు అని, 3వ దినమున తిరిగి లేపబడ్డాడు అని మీ హృదయంలో మీరు విశ్వాసం ఉంచాలి. మీరు విశ్వాసం ఉంచినప్పుడు మీ విశ్వాసానికి ఫలం ఏంటో తెలుసా? మీ ఆత్మ అయినటువంటి మీకు రక్షణ కలుగుతుంది. ఆత్మ అయినటువంటి మీకు దేని నుండి రక్షణ కలుగుతుంది అంటే పాప శిక్ష అయిన నిత్యాగ్ని నుండి రక్షణ కలుగుతుంది. పేతురు గారు మాట్లాడుతూ యేసు యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి పాప క్షమాపణ అని మాట్లాడతాడు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుట వలన మీకు కలిగే ప్రయోజనం ఏమిటంటే దేవుడు మీ పాపమును క్షమిస్తాడు. దేవుడు మీ పాపాన్ని క్షమిస్తే మీకు కలిగే ప్రయోజనం ఏమిటంటే మీ పాపానికి మీరు అనుభవించవలసిన శిక్ష అయిన నిత్యాగ్ని నుండి మీరు రక్షింపబడతారు. అది విశ్వాసం యొక్క ఫలం. ఈ విధంగా చేయడమే దేవుని మూలముగా జన్మించడం. మీరు ఎప్పుడైతే మీ హృదయంలో విశ్వాసం ఉంచి మీ హృదయంలోని విశ్వాసాన్ని మనుషుల ఎదుట ఒప్పుకుంటారో, నోటితో ఒప్పుకుంటారో, బాప్తిస్మము ద్వారా కనబరుస్తారో, అప్పుడు మీరు దేవుని మూలంగా పుట్టినటువంటి వారవుతారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు వరముగా అనుగ్రహించబడతాడు. పరిశుద్ధాత్ముడు మీకు నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తాడు. మీరు నూతన సృష్టి అవుతారు. పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తాడు. పరిశుద్ధాత్ముడు లోకమును జయించుటకు మీకు కూడా సహాయమును చేస్తాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు ప్రకటిస్తున్నటువంటి సువార్తను ఎవరైతే విని నమ్మి బాప్తిసం పొందుకుంటారో వారు రక్షింపబడదురు. కాబట్టి మీరు రక్షింపబడాలి. పాప శిక్ష అయినటువంటి నిత్యాగ్ని నుండి రక్షింపబడాలి అంటే సువార్తను వినిచినటువంటి మీరు ఆ సువార్త యందు మీ హృదయములో విశ్వాసము ఉంచాలి. ఆ విశ్వాసాన్ని ఒప్పుకోవడం ద్వారా కనపరచాలి. ఆ విశ్వాసాన్ని బాప్తిసం ద్వారా మీరు కనపరచాలి. దీనికి భార్య పర్మిషన్ ఏమీ అవసరం లేదు. ఇక ఎవరి పర్మిషన్ అవసరం లేదు. దీనికి ఒక స్పెషల్ డే అవసరం ఏం లేదు. క్రిస్మస్ రోజు తీసుకుంటా, గుడ్ ఫ్రైడే రోజు తీసుకుంటా,
ఈస్టర్ రోజే తీసుకుంటా. దీనికి డబ్బు ఏమీ అవసరం లేదు, నా దగ్గర డబ్బులు లేవు. దీనికి కొత్త బట్టలు ఏమి అవసరం లేదు, నేను వైట్ అండ్ వైట్ వేసుకోవడానికి కొత్త బట్టలు కొనుక్కోవాలి అని ఏం అవసరం లేదు. మీరు హృదయంలో విశ్వాసం ఉంచారా? దేవుడు మీ హృదయంలో విశ్వాసాన్ని కలగజేశాడా? ఆ విశ్వాసాన్ని మీరు నోటితో ఒప్పుకోనండి, ఆ విశ్వాసాన్ని మనసులో ఎదుట కనపరచండి, ఆ విశ్వాసాన్ని బాప్తిస్మం ద్వారా కనపరచండి. అప్పుడు దేవుడు మీ పాపాన్ని క్షమిస్తాడు. అప్పుడు పాప శిక్ష మీకు క్యాన్సల్ అవుతుంది, అనుభవించకుండా పాప శిక్ష నుండి రక్షింపబడతారు, దేవుని మూలంగా పుట్టిన వారు అవుతారు. లోకాన్ని మీరు కూడా పరిశుద్ధాత్ముడి మీ విశ్వాసము చేత, పరిశుద్ధాత్ముడు వాక్యము ద్వారా మీ హృదయంలో కలిగించే ఆ విశ్వాసము ద్వారా లోకాన్ని మీరు కూడా జయించగలరు. యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించినట్లుగా ఇక్కడ కూర్చున్న మనము జయించగలం, నిలబడిన మీరు కూడా జయించగలరు. కాబట్టి ఆ విధంగా చేయాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన విను తండ్రి, ఇంతసేపు నాయన మీ మాటలు చెప్పడానికి మీరు సహాయములు చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవా. చెప్పినటువంటి నేను, అదేవిధంగా నాయన వినటువంటి వారు మీ మాటల ప్రకారంగా నడుచుకోవడానికి నాయన మీరు సహాయం అనుగ్రహించమని, ముందున్న కార్యక్రమాన్ని కూడా పరిశుద్ధాత్ముడి ద్వారా నడిపించమని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి.